నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కన్నడ భాషపై కమల్ హాసన్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేగుతున్నాయి. రెండు ఇండస్ట్రీల మధ్య కూడా ఇది పెద్ద చిచ్చు రేపుతోంది. ఆయనైతే మొత్తానికి నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు, నేను క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో మరి రెండు సినీ పరిశ్రమల మధ్య ఏం జరగబోతుంది, మరి థగ్ లైఫ్ సినిమా పరిస్థితి ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, కమల్ హాసన్ గారు అయితే క్లియర్గా చెప్పేశారు, నేను క్షమాపణ చెప్పే పరిస్థితే లేదు అని చెప్పి. మరి కన్నడలో అయితే ఆ మూవీని బ్యాన్ చేశారు. కేవలం అంటే ఈ ఒక్క మూవీతోనే మరి ఆగిపోతుందా? మరి ఫ్యూచర్లో కూడా మరి యాక్టర్స్ ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటు నటిస్తూ ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో ఈ రెండు ఇండస్ట్రీల మధ్య ఏ విధమైన సంబంధాలు కొనసాగే అవకాశం ఉంది? ఇది ఎంత దూరం వెళ్ళబోతుందంటారు? మీరు చెప్పినట్టుగా అంటే ఇది కమల్ హాసన్కి సంబంధించినంత వరకేనండి. అంటే ఇది కమల్ హాసన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో ఆయన తమిళం నుండి కన్నడ పుట్టింది అన్నప్పుడు అక్కడ శివరాజ్ కుమార్ గారిని ఉద్దేశించి ఆయన చెప్పారు. అక్కడ ఆయన కూడా ఒక నటుడు, అందులో అక్కడ కూర్చుని ఉన్నారు స్టేజ్ మీద. చెప్పినప్పుడు ఈయన చప్పట్లు కొట్టారు అని ఒక మాట వచ్చింది, ఎవరు? శివరాజ్ కుమార్. ఆ తర్వాత దీన్ని కర్ణాటక ప్రజలు, ముఖ్యంగా సిద్ధరామయ్య గారు స్పందించారు. వెంటనే బీజేపీ చీఫ్ విజయానంద్ స్పందించారు, క్షమాపణలు అడగడం జరిగింది. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. నిన్న కోర్టు కూడా చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. మీరు పెద్ద నటుడు అయితే అయి ఉండొచ్చు, అది వేరు. ఒక క్షమాపణతోటి పోయేదానికి మీరు ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చారు? ఒక భాషను గురించి మాట్లాడటానికి మీరు ఏమైనా చరిత్రకారులా, లేదు మీరు ఏమైనా భాషా శాస్త్రవేత్తలా? మీరు ఏ రకంగా చెప్తారు అట్లాగా? అసలు మనోభావాలు దెబ్బతినేలాగా ఇలా మాట్లాడతారు అని అడిగింది. అది కరెక్టే కదండి. నిన్న కోర్టు మాట్లాడిన మాటల్లో చాలా సమంజసంగా మాట్లాడింది కోర్టు. ఎందుకంటే మనకు ఎవరికి కూడా హక్కు లేదు ఏ భాషని మనం కించపరచడానికి. ఇంకొకటి, తమిళం నుంచి కన్నడ పుట్టిందంటానికి అసలు ఎక్కడుంది? ఎవిడెన్స్లు ఎక్కడున్నాయి? మూల ద్రావిడ భాష నుంచి వచ్చిన ద్రావిడ భాషలు ఇవన్నీ కూడా. మూల ద్రావిడం అంటే ప్రోటో ద్రవిడియన్ అనే ఒక భాష నుంచి తెలుగు కావచ్చు, తమిళం కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, తుళు కావచ్చు, మొత్తం 30 భాషల దాకా పుట్టాయి. వాటి నుంచి మళ్ళీ డైలెక్ట్స్ అంతా కూడా తర్వాత భాషలుగా మారాయి అనుకోండి, అది వేరే విషయం. సో ఇంత ఖచ్చితంగా మనకి ద్రావిడ భాషలకు సంబంధించి భాషాశాస్త్రం ఉన్నప్పుడు, మొత్తం ద్రావిడ భాషల పుట్టుపూర్వోత్తరాలు మనకు ఉన్నప్పుడు ఆయన ఎట్లా మాట్లాడతాడు అట్లాగా? నేను అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదు, నేను సరదాగా అన్నానంటే, సరదాగా మిమ్మల్ని తిడితే ఊరుకుంటారా మీరు? భాష అనేది ఎవరికైనా ఒక తల్లి లాంటిది. తల్లిని తిడితే ఎవడు ఊరుకోడు. ఇవాళ ఏం జరిగింది? దాని మీద ఆయన కమల్ హాసన్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. ఇవాళ కలెక్టర్ కరుణానిధి గారి పుట్టినరోజు ఇవాళ. సో ఆ సందర్భంగా ఆయన ఒక పోస్ట్ పెడుతూ తమిళ కళల కోసం, తమిళ సంస్కృతి కోసం, తమిళ ప్రజల కోసం, తమిళ చిత్ర పరిశ్రమ కోసం కరుణానిధి చాలా పాటుపడ్డారు అని పెట్టారు. ఓకే, అవన్నీ కరెక్ట్, అది ఎవడు కాదని అండు. ఇప్పుడు మీరు హిందీ భాష కోసం మరి ఇంత ఉద్యమం చేస్తున్నారు కదా తమిళనాడులో, హిందీని మా మీద రుద్దకండి అని అంటున్నారు కదా. అసలు మీకు తెలుసో లేదో, కరుణానిధి మొట్టమొదట ఆయన పెళ్లి చేసుకునే రోజు హిందీ ఉద్యమం కోసం పెళ్లి కూడా మానుకుని ఆయన ఉద్యమంలోకి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ ప్రొటెస్ట్ నడుస్తూ ఉంటే. అటువంటిది అసలు కరుణానిధి తెలుగు వ్యక్తి కదా, తమిళవాడే కాదు ఆయన. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, తమిళనాడుని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో చాలామంది తమిళ వాళ్ళు లేరు, కానీ తమిళ భాష కోసం వాళ్ళు పోరాటం చేశారుగా. అంటే తమిళానికి ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళు వాళ్ళ సొంత భాషను వాళ్ళు మర్చిపోయి, ఇవాళ మీరు తమిళనాడులో కనుక తీసుకుంటే కనుకైతే పేరు చివర అన్నని చేర్చుకున్నారు చాలామంది తెలుగు వాళ్ళ పేర్లలో. అది ఎవరు చేశారు? ఇప్పుడు మీకు ఓటర్ లిస్ట్ కోసం వస్తారు కదండి, మీ పేరు నమోదు చేసుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మీ నాన్నగారి పేరు రామ్ అని ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రామన్ అని రాసేస్తారు. ఇట్లా మీకు కొన్ని లక్షల మంది తమిళనాడులో తెలుగు వాళ్ళ ఇంటి పేర్లు తమిళ ఇంటి పేర్లుగా మారిపోయాయి. దానివల్ల మీరు తమిళ వాళ్ళే అయిపోయారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీ భాషను మీరంత ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వేరే భాష వాళ్ళని మీ భాషలో కన్వర్ట్ చేసేసుకుని మీరు కన్నడ భాష మీద ఎట్లా మీరు వ్యాఖ్యానాలు చేస్తారు? అది తప్పు కదండి. ఇప్పుడు మీరు ఎంత పెద్ద గొప్ప నటుడైనా మీరు ఒక మనిషి, ఫస్ట్ బేసిక్గా యువర్ కమల్ హాసన్ అంతే. గొప్ప నటుడా కాదా తర్వాత, గొప్ప వక్త కాదా తర్వాత. మీరు భాష గురించి బాగా పట్టించుకోరా? బ్రహ్మాండమైన భాష మాట్లాడతారా? అది ఇప్పుడు ఎవడు పట్టించుకోడు కదా. మీరు ఒక వ్యాఖ్య చేశాక ఆ వ్యాఖ్య మీదే ప్రజలు ఆలోచిస్తారు. సో ఇవాళ వాళ్ళు అక్కడ సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదని వాళ్ళు అన్నారు. తమిళ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవాళ ఒక లేఖ రాశారు కన్నడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి. మీరు కొంచెం ఆలోచించండి, మా సినిమా రిలీజ్ చేయండి,
తమిళానికి కన్నడకి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఈ సంబంధాలు దెబ్బతింటాయి, మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి అంటూనే కమల్ హాసన్ ఆ రకంగా మాట్లాడలేదు, మీరందరూ కూడా అంటే దాన్ని వేరే విధంగా తీసుకుంటున్నారు అంటున్నారు తప్ప కమల్ హాసన్ని క్షమాపణ చెప్పమని ఎవరు చెప్పాల. నిన్న కూడా తమిళనాడులో కమల్ హాసన్ అందరూ మెచ్చుకున్నారు తప్ప కమల్ హాసన్ మీద వ్యాఖ్యలు చేసిన కోర్టు గురించి వాళ్ళు ఎవరు కూడా ఇలా వ్యాఖ్యలు చేసిన మీకు క్షమాపణ చెప్పండి అని అంటల్లా. అది తప్పు కదా. తప్పు ఎవరని చేసినా తప్పేనండి. నువ్వెంత గొప్పవాడివైనా నువ్వు క్షమాపణ చెప్పాలంటే చెప్పాలంతే. లేదు ఓకే నాకేం అక్కర్లేదు, నా సినిమా రిలీజ్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నా సినిమా రిలీజ్ చేయనని కమల్ హాసన్ అన్నాడు. థగ్ లైఫ్ కర్ణాటకలో ఇప్పట్లో అయితే రిలీజ్ చేయను అన్నాడు. నువ్వు ఎప్పటికీ రిలీజ్ చేయకు అంటే వాళ్ళు మర్చిపోతే రిలీజ్ చేసేస్తారా మీరు? ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పారండి, ఇప్పుడు ఇది ఈ సమస్య చల్లారిపోయాక మీరు క్షమాపణ చెప్పకుండా రిలీజ్ చేసుకుంటారా? అది మీ మనస్సాక్షి అంగీకరిస్తున్నారు, తప్పు కదా అది. ఇవాళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి సుముఖంగా లేరు. కాబట్టి కర్ణాటక వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళేమీ దిగి రావక్కర్లా. ఎందుకంటే భాష విషయంలో ఎవరి భాష వాళ్ళకి గొప్పది. ఇది తెలుగు వాళ్ళని అంటే తెలుగు వాళ్ళైనా అలాగే ఉంటారు, ఉండాలి కూడా. మనం ఒక మెట్టు దిగక్కర్లా. ప్రొడ్యూసర్ కోసం ఆలోచించాల్సింది నటుడు. నటించాడు, ఊరికే నటించావుగా, నువ్వు డబ్బులు తీసుకునే నటించావుగా, నీ వల్ల నిర్మాత నష్టపోతున్నాడంటే దిగి రావాల్సింది నువ్వా లేకపోతే ప్రజలందరూ దిగి రావాలి, కర్ణాటక ప్రజలు కదండి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనం ఒకటే చెప్తున్నాం, కమల్ హాసన్ గారు తను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమించండి అంటే గొట్టితో పోయేదాన్ని గొడ్డల దాకా వెళ్ళదు. అది కాదు మీరు గొడ్డల దాకా తెచ్చుకోండి అంటే మీరు మీ సినిమా రిలీజ్ చేయండి. ఇందాక ఒక మాట అన్నారు, అక్కడ తమిళ ప్రజలు కూడా కమల్ హాసన్ని సపోర్ట్ చేస్తున్నారు, కోర్టు వ్యాఖ్యలను కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి. అండ్ మీరు అన్నట్టు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా లేఖ రాసింది అన్నారు, దానిలో ఎక్కడా కూడా కమల్ హాసన్ది తప్పు అని ప్రస్తావించలేదని కూడా అన్నారు. ఈ రెండు చూసుకున్నట్టయితే మనం మరి రేపు ఫ్యూచర్లో విడుదల అవబోయే తమిళ సినిమాలు కూడా మరి కన్నడలో ఎట్లానే అంటే ఆదరణకు గురయ్యే అవకాశం ఉండదా? మరి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒప్పుకుంటుందా అక్కడ రిలీజ్ చేసుకోవడానికి? మిగతా యాక్టర్స్ పరిస్థితి ఏంటంటారు? లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు మిగిలిన సినిమాలు ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అండి, మీరు వాళ్ళని ఏమి అనకపోతే మీ సినిమా రిలీజ్ చేయదని వాళ్ళు అనరుగా. ఒక కమల్ హాసన్ విషయంలోనే వాళ్ళు పట్టుబడుతున్నారు. కమల్ హాసన్ సినిమాలు గతంలోవి వాళ్ళు ఇప్పుడు మరి బ్యాన్ చేస్తారా, ఇవి చూడడం మానేస్తారా, కమల్ హాసన్ ఫ్యూచర్ సినిమాలు కూడా రిలీజ్ చేయనివ్వరా అనేది అది కర్ణాటక ప్రజలు నిర్ణయించుకుంటారు. దానికి మిగిలిన సినిమాలకి తమిళ ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఈ ఒక్క సినిమా కోసమే ఈ గొడవ అంతా కూడా. కాబట్టి మిగతా సత్సంబంధాలన్నీ అలాగే ఉంటాయి. తమిళ వాళ్ళు కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు, కన్నడ వాళ్ళు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు, ఇవన్నీ కొనసాగుతాయి. ఈ విషయాన్ని కమల్ హాసన్ని ముడిపెట్టి మిగిలిన సినిమాలు బ్యాన్ చేయటం అనేది మనకి తెలిసి వాళ్ళు అలా అంటున్నారని నేను అనుకోవట్లా. ఆ మూవీ కర్ణాటకలో రిలీజ్ అవ్వకపోవడం వల్ల కమల్ హాసన్ గారికి వచ్చిన లాస్ ఏం లేదు, ఆ నిర్మాతలకి లాస్ తప్పించి. మరి అంటే ఒక సినిమా రిలీజ్ అవ్వకపోతే రాష్ట్రంలో ఎంత లాస్ అయ్యే అవకాశం ఉండొచ్చు అప్రాక్స్? మరి వీళ్ళు ఏమైనా ఒత్తిడి చేసి ఆయనతో క్షమాపణ చెప్పించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? నిన్న కోర్టు కూడా ఒక వ్యాఖ్య చేసిందండి, మీరు క్షమాపణ చెప్పనంటున్నారు, మళ్ళీ మీరు మీ సినిమా రిలీజ్ చేసుకుంటారు కర్ణాటకలో, కర్ణాటక నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారుగా, వాళ్ళు డబ్బులు వస్తాయిగా మీకు అంది. ఏమంటే ఒక 100 కోట్లు అనుకుందామండి అందాజా, 100 కోట్లు ఒక నిర్మాతకు నష్టం కదా, అది కమల్ హాసన్ ఇచ్చుకుంటాడా? అది కమల్ హాసన్ ఆలోచించుకోవాలి. లేదు నిర్మాతలు కమల్ హాసన్ మీద ఒత్తిడి తీసుకురావాలి, మీ వల్ల మేమెందుకు నష్టపోతాము ఈ సినిమా రిలీజ్ చేయకుండా, మీరు తీసుకుని రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వండి, మాకు రావాల్సింది మాకు ఇవ్వండి అని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. మరి ఏం జరుగుతుందో మనం వేసి చూడాలి. ఏది ఏమైనా ఇక్కడ కమల్ హాసన్ని తప్పండి. ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప నటుడు అయినా నువ్వు ఒక మామూలు మనిషిని మర్చిపోకూడదు. నేనేం మాట్లాడినా చెల్లుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం నటులందరూ కూడా ఒక స్టేజ్కి వచ్చేసాక ఒక పెర్వర్టెడ్గా అయిపోతున్నారా, లేదు మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా, ఏంటి మనకు అర్థం కావట్లేదు. రాజేంద్ర ప్రసాద్ గారి ఇన్సిడెంటే మనం చూసాం. కాబట్టి మన నోరు అదుపులో పెట్టుకోవాలండి. మనకు ఉండే అరకొర నాలెడ్జ్ తోటి మనం మాట్లాడకూడదు. ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాక, భాష మీద మీకు పట్టుంటే భాషాశాస్త్రం చదువుకున్నాక మనం స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అంతేగాని నా భాష గొప్పది కాబట్టి ఇందులోంచి అన్ని భాషలు పుట్టాయంటే ఎవడో ఒప్పుకోడు. ఈవెన్ మీరు నేను కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళు ఏమంటున్నారు, తమిళం నుంచి అన్ని భాషలు వచ్చాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. హౌ కెన్ వీ యాక్సెప్ట్ దట్? అసలు అది కుదిరే పని కాదు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తే నష్టపోయేది తమిళ ఇండస్ట్రీని. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.